21 సీట్లు అసెంబ్లీ సీట్లు కేటాయించారు. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన వాళ్ళు, బీజేపీ నుంచి, వైసీపీ నుంచి చేరిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అంటే జనసేన కనీసం అభ్యర్థులను కూడా తయారు చేసుకోలేకపోయిందా ఇప్పటికి? దాని అర్థం అది కాదండి. అది ఏంటంటే అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆ డైలాగులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నేత మీ పార్టీలో చేరిన తర్వాత జనసేన అభ్యర్థి అయ్యారు, కూటమి అభ్యర్థి అయ్యారు. అలాగే మనం చూస్తే భీమవరం కానీ చాలా సెంటర్స్లో వైసీపీ నుంచి వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి అభ్యర్థి అయ్యారు. అంటే మనం వేరే కోణంలో తీసుకోవచ్చు కదా సతీష్ గారు. అనుభవం ఉన్న నాయకులు ఆ పార్టీ నుంచి జనసేనలోకి రావడం జరిగింది. ఆ యాంగిల్లో తీసుకునేటట్టయితే అంటే గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయన్నది నెగిటివ్ యాటిట్యూడ్, సగం నిండి ఉన్నాయన్నది, సగం ఖాళీ ఉందన్నది నెగిటివ్ యాటిట్యూడ్, సగం నిండిందంది పాజిటివ్ యాటిట్యూడ్. నాయకుడిని చంద్రబాబే పంపిస్తున్నారు జనసేనలోకి, టీడీపీ నాయకులని పోటీకి జనసేనలోకి పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అది ఈ అధికార పక్షాల వాళ్ళు వాదనమ్మా, అందులో పసలేదు. ఎవరు వచ్చినా సరే జనసేన సిద్ధాంతాల భావజాలను కట్టుబడి ఈ పార్టీలో పనిచేయాలి. ఈ పార్టీ ఒక రాజకీయ సామాజిక ఉద్యమ పార్టీ. ఇది అన్లైక్ అదర్ పార్టీస్. దీనికి సోషల్ మూవ్మెంట్ యాడ్ అయ్యి ఉంది. అధికారమే పరమావధిగా రాలేదు, నో డౌట్. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని అంబేద్కర్ గారు చెప్పారు. మా లక్ష్యం అదే, అంతిమ లక్ష్యం. అంబేద్కర్ గారి భావజాలంతో నడుస్తున్నటువంటి ఈ పార్టీ